ఏదో దొంగలు పడ్డ 6 నెలలకు కుక్కలు మురిగాయని చెప్పి పాతకాలపు సామెత ఒకటి ఉంది. అలాగే ఇప్పుడు డిఎస్సి జరిగి ఆల్మోస్ట్ ఏడాది అయింది. వాడు విధుల్లో చేరి కూడా 5-6 నెలలు అవుతుంది. ఇప్పటి వరకు రానటువంటి అనుమానాలు, ఇప్పటి వరకు లేనటువంటి అపోహలన్నీ కూడా తాజాగా ఉన్నట్టుండి ఇప్పుడు ఎందుకు బయటపడ్డాయో నాకు అర్థం కాల. వాస్తవానికి డిఎస్సిలో ఎటువంటి అవకతవకలు జరిగినా ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళే ఇమీడియట్గా కోర్టుకు వెళ్ళిపోతారు. ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్ అనేది మనందరికీ తెలుసు. ఏ చిన్న లోపం ఉన్నా కానీ ఇమీడియట్గా వాళ్ళు ఏం చేస్తారంటే కోర్టు తలుపులు తడతారు. అనేక ఎగ్జామ్స్ మనం చూసాం. కానీ ఈ డిఎస్సి వ్యవహారంలో అలాంటిది ఏమీ జరగలేదు. మరి డిఎస్సి మీద కోర్టు కేసులు అంటే ఉన్నాయి. 241 కోర్టు కేసులు ఉంటే అవన్నీ కూడా పరిష్కరించుకుంటూ వచ్చి అటు సుప్రీంకోర్టు ఇటు హైకోర్టులో గ్రీన్ సిగ్నల్ వచ్చిన తర్వాత ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలని సరైనవేనని కోర్టు భావించిన తర్వాత ఈ డిఎస్సిని నిర్వహించి దాదాపుగా 140-150 రోజుల్లో ఈ డిఎస్సిని కంప్లీట్ చేయడం జరిగింది. విచిత్రం ఏంటంటే డిఎస్సి పరీక్ష రాసినప్పుడు కానీ, ఫలితాలు వచ్చినప్పుడు కానీ, పోస్టింగ్ ఇచ్చినప్పుడు కానీ ఎక్కడా కూడా ఎప్పుడు ఎటువంటి ఇబ్బందులు రాలేదు. ఎవరు దీని మీద ఫిర్యాదు చేయలేదు. కానీ వైసీపీ పార్టీ దీన్ని రాజకీయం చేయాలని ఒక టార్గెట్ చేసుకోవడంతో ఇప్పుడు కొంతమందిని తెర మీదకు తీసుకొస్తుంది. దీని అన్నిటికీ కూడా పాఠశాల విద్యాశాఖ కార్యదర్శిగా ఉన్నటువంటి కోన శశిధర్ అయితే ప్రతి ప్రశ్నకు, మీడియా అడిగిన ప్రతి ప్రశ్నకు ఆయన ఆధారాలతో సహా సమాధానం ఇవ్వడం జరిగింది. వాస్తవానికి ఏదైతే సాక్షిలో కావచ్చు లేదా వైసీపీ చేస్తున్న ఆరోపణలు ఉన్నాయో ఆ ప్రతి ఆరోపణకి ఆయన ఆధారాలతో సహా సమాధానం ఇచ్చారు. ఏదైతే తప్పుడు ఆరోపణలు చేశారో వాటిని కూడా ఆయన ఖండించాడు. తప్పుడు ఆరోపణలు ఏంటంటే సాక్షిలో మనం 2-3 రోజుల నుంచి చూస్తున్న తప్పుడు ఆరోపణ ఏంటంటే మెరిట్ లిస్ట్ ఎందుకు పెట్టలేదు అని ప్రశ్నిస్తున్నారు. మెరిట్ లిస్ట్ పెట్టారు, తర్వాత సెలెక్ట్ అయిన వారు లిస్ట్ పెట్టారు, అవన్నీ వాళ్ళ లాగిన్స్లో పెట్టారు, దానికి మొబైల్స్కి సమాచారం ఇచ్చారు, పత్రికా ప్రకటనలు ఇచ్చారు, మెరిట్ లిస్టులు ఆన్లైన్లో పెట్టామని. స్టిల్ ఈ రోజుకి మెరిట్ లిస్టులు ఇంకా ఆన్లైన్లోనే ఉన్నాయి, వాటిని తొలగించలేదు. కానీ మెరిట్ లిస్ట్ పెట్టలేదు అని చెప్పి ఒక తప్పుడు ఆరోపణని తెర మీదకు తీసుకొచ్చారు. లక్షలాది మంది జీవితాలతో ముడిపడి ఉన్నటువంటి ఈ అంశాన్ని రాజకీయ కోణంలో వైసీపీ రాద్ధాంతం చేయాలని చూస్తుంది. వాస్తవానికి నాకు తెలియక అడుగుతున్నా, ఎగ్జామ్ జరిగిన సంవత్సరం తర్వాత ఎవరైనా నాకు అన్యాయం జరిగిందని బయటకు వస్తారు? నాకు అర్థం కాల. పోస్టింగ్ ఇవ్వకముందే ఎవరైనా సరే న్యాయస్థానం తలుపు తట్టాలన్నా కానీ పోస్టింగ్ ఇవ్వకముందే న్యాయస్థానం తలుపు తట్టాలి. కానీ ఎగ్జామ్ అయిపోయి వాళ్ళు విధుల్లో చేరి కూడా 5-6 నెలలు అయిపోయి మళ్ళీ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ కూడా స్టార్ట్ అవుతుంటే ఇప్పుడు డిఎస్సిలో అవకతవకలు జరిగినాయని కొంతమందిని, అందరూ కాదు, అందరినీ మనం విమర్శించట్లా, కొంతమందిని వైసీపీ ప్రలోభ పెట్టి వాళ్ళ చేత రాద్ధాంతం చేసే ప్రయత్నం చేస్తుంది. సో దీన్ని అడిగిన ప్రతి ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పారు. మెగా డిఎస్సి మీద కంప్యూటర్ ఆధారిత పరీక్షలో లీకేజీలకు ఆస్కారమే ఉండదు. 241 కేసులు వేసినా కానీ ఎక్కడా కోర్టులు అడ్డు చెప్పలేదు. అవుట్సోర్సింగ్ ఉద్యోగి నవీన్, ఇక్కడ ప్రధాన సమస్య ఏంటంటే అవుట్సోర్సింగ్లో పనిచేస్తున్నటువంటి ఒక నవీన్ అనే ఒక ఎంప్లాయీకి 2 ఎగ్జామ్స్ రాస్తే 2 కూడా ర్యాంకులు వచ్చాయి. సో ఆ వ్యక్తికి ఎందుకు పోస్టింగ్ ఇవ్వలేదు అంటే ఆ వ్యక్తి పేపర్ లీకేజ్ చేశాడనే అనుమానంతో ఆ వ్యక్తిని పక్కన పెట్టారు అనేది వీళ్ళు చేస్తున్నటువంటి ప్రచారం. వాస్తవం అది కాదు. నవీన్కి పోస్ట్ వచ్చేదేనేమో. ఎందుకు రాలేదు అంటే ఈ నవీన్ అనే వ్యక్తి సర్టిఫికేట్ల వెరిఫికేషన్కి వెళ్ళలేదు. పోస్ట్ ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వారందరికీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిగింది. ఖచ్చితంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళాలి. ఈ నవీన్ అనే వ్యక్తి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళలేదు. ఆటోమేటిక్గా సర్టిఫికేట్ వెరిఫికేషన్ నువ్వు ఎప్పుడైతే వెళ్ళలేదో ఆటోమేటిక్గా కింద ఉన్న వాడికి ఆ పోస్ట్ వెళ్ళిపోద్ది. అంతేగాని నీకోసం ర్యాంక్ వచ్చిన వ్యక్తి కోసం పోస్ట్ ఆపరు. రెండోది, ఆ వ్యక్తి ఆల్రెడీ ఇప్పుడు ప్రస్తుతానికి కోర్టుకి వెళ్ళాడు. కోర్టులో ప్రభుత్వం తరపు వాదన కూడా వినిపించారు. కోర్టు ఏం చెప్తుందో వేచి చూడాలి. సో దీంట్లో అప్పుడే మేము కలగజేసుకోమని కూడా చెప్పాడు. అంటే ఈ నవీన్ అనే వ్యక్తికి ఎందుకు పోస్టింగ్ ఇవ్వలేదు అంటే ఆ వ్యక్తి సర్టిఫికేట్ల పరిశీలనకు రాలేదు. ఎందుకు రాలేదు అనేది నవీనే చెప్పాలి. ఆయన కూడా అదే చెప్పాడు. నవీన్ అనే వ్యక్తి ఎందుకు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి రాలేదు, ఏడాది తర్వాత లేదా 6 నెలల తర్వాత ఎందుకు కోర్టుకి వెళ్ళాడు అనేది ఆ వ్యక్తే చెప్పాలి. కోర్టులో వీళ్ళు అదే చెప్పారు. ఈ వ్యక్తి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి రాలేదు కాబట్టి మేము ఇవ్వలేదని చెప్పి కోర్టులో కూడా వీళ్ళ తరపున అదే చెప్పారు. సో చూడాలి మరి కోర్టు ఏం చెప్తుందో. అలాగే హారిజెంటల్ రిజర్వేషన్ అనేది అవగాహన లేక తప్పుడు ప్రచారం. పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ వెళ్ళడని చెప్పి ఈ హారిజెంటల్ విధానం అనేది చాలామంది అభ్యర్థులు అర్థం చేసుకోవడంలో కొద్దిగా పొరపడ్డారు. దాంతో ఏంటంటే మాకు ర్యాంక్ వచ్చింది కదా, మాకు పోస్ట్ రాకుండా ఎక్కడో వెనకమాల ఉన్న వాళ్ళకి ఎందుకు పోస్ట్ వచ్చిందని చాలామంది ఇబ్బంది పడ్డారు. సాధారణంగా ఈ హారిజెంటల్ విధానంలో ఏంటంటే అటు ఆర్మీ కోటాకి సంబంధించి కొంత ఉంటుంది, ఎక్స్ సర్వీస్ మ్యాన్ కోటా ఉంటుంది, స్పోర్ట్స్ కోటా ఉంటుంది, అలాగే దివ్యాంగుల కోటా కూడా ఉంటుంది.
సో ఈ 3 కోటాలకు సంబంధించి ఆ పోస్టులు ఉన్న పోస్టుల్లో ఒక్కొక్క పోస్టు వాటికి రిజర్వ్ అవుతుంది. ఆ పోస్టు రిజర్వ్ అయినప్పుడు ఆ పోస్టు ఖచ్చితంగా వాళ్ళకే కేటాయించాలి తప్ప వేరొకరికి కేటాయించడానికి లేదు. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ పోస్ట్ ఉంది, ఎవరైనా ఎక్స్ సర్వీస్ మ్యాన్ లేకపోతే తర్వాత అది వేరే వాళ్ళకి కేటాయిస్తారేమో తప్ప ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉంటే 100% ఎక్స్ సర్వీస్ మ్యాన్తోనే దాన్ని ఫిల్ చేయాల్సి ఉంటుంది. కొంతమందికి ఏంటంటే హారిజెంటల్ విధానంలో ఈ 3 కోటాల్లో పోస్టులు పోవటం వల్ల జనరల్గా మాకు మార్కులు వచ్చినా మాకు పోస్ట్ రాలేదని చెప్పి కొంతమంది ఫీల్ అయ్యారు. దీనికి సంబంధించి ఆయన ప్రతి ప్రశ్నకు కూడా సమాధానం చెప్పారు. బేసిక్గా అడిగిన ప్రశ్నలు ఏంటి అనేది చూస్తే, హైకోర్టు తీర్పులను పట్టించుకోలేదు, 20కి పైగా కోర్టు ధిక్కరణ కేసులు ఉన్నాయి, 200 మందికి పైగా అభ్యర్థులు కోర్టుల్లో పిటిషన్లు వేశారు కదా అని ఆయన ప్రశ్నిస్తే ఆయన చెప్పింది ఏంటంటే 241 కేసులు వేస్తే మేము ప్రతి దానికి కూడా కోర్టులో సమాధానం చెప్పుకుంటూ వచ్చాం కాబట్టి కోర్టు ఈ పరీక్షలు నిర్వహించడానికి ఫలితాలు విడుదల చేయడానికి ఎక్కడ అభ్యంతరం చెప్పలేదు. అంటే లీగల్గా మేము కోర్టుల్లోనే దీన్ని పరిష్కరించుకునే ప్రయత్నం చేశాం కాబట్టి ఇది ఎక్కడా రాలేదనేది ఆయన చెప్పిన ప్రశ్న. 16,347 పోస్టులకు గాను 3,36,900 మంది దాదాపుగా 5,77,000 దరఖాస్తులు చేశారు. అంటే సాధారణంగా ఒక్కొక్కరు 2-3 పోస్టులకి ఎగ్జామ్ రాస్తారు క్వాలిఫికేషన్ ఉంటే. సో మొత్తంగా ఈ 42,000 ప్రశ్నలతో క్వశ్చన్ బ్యాంక్ సిద్ధం చేశారు. 87.8% మందికి పరీక్షా కేంద్రాల ఎంపికలో మొదటి ఆప్షన్ ఏదైతే ఇచ్చారో దాంట్లోనే దాదాపుగా 88% మందికి మొదటి ఆప్షనే ఇచ్చేశారు. మిగతా 12% మందికి సెంటర్స్ ఫిల్ అయితే తర్వాత ఆప్షన్లకు వెళ్ళారు తప్ప సాధారణంగా 88% మందికి మొదటి ఆప్షన్, వాళ్ళు ఎంచుకున్న మొదటి ఆప్షనే ఎగ్జామ్ సెంటర్కి కూడా ఇవ్వడం జరిగింది. అలాగే అన్ని పరీక్షల తర్వాత ప్రాథమిక కీ విడుదల చేశారు, అభ్యంతరాలు స్వీకరించారు, సబ్జెక్ట్ నిపుణులతో కమిటీలు వేశారు, మళ్ళీ అభ్యంతరాలు పరిష్కరించారు, తర్వాత మళ్ళీ తుదికి విడుదల చేశారు. ఆ తర్వాత ఈ నియామక ప్రక్రియ అనేది జరిగింది. సో ఇవన్నీ కూడా పారదర్శకంగానే జరిగాయని చెప్పి, ఇక డిజిటల్ విభాగంలో పనిచేస్తున్నటువంటి 2 కాంట్రాక్ట్ ఉద్యోగుల ద్వారా డిఎస్సి పేపర్ లీక్ అయినట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. దానికి మీ సమాధానం ఏంటని అడిగితే, రాష్ట్రం బయట మొత్తం 19 కేంద్రాలతో కలిసి 154 టీసీఎస్ ఆయాన్ కేంద్రాల్లో కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహించాం. ఈ విధానంలో పేపర్ లీకేజీకి ఆస్కారమే ఉండదు. జేఈఈ కావచ్చు, ఈఏపీ సెట్ కావచ్చు, బ్యాంకింగ్ కావచ్చు, కోర్టు ఉద్యోగాలు కావచ్చు, ఎస్ఎస్సి కావచ్చు, ఇవన్నీ ఏ పద్ధతిలో అయితే ఆన్లైన్ విధానంలో నిర్వహిస్తున్నారో ఈ డిఎస్సిని కూడా అదే ఆన్లైన్ విధానంలో నిర్వహించాము. అభ్యర్థుల సంఖ్య ఎక్కువగా ఉన్నందువల్లే ఒకే సబ్జెక్టుకు వివిధ తేదీల్లో పరీక్షలు నిర్వహించాం. వారికి ఇచ్చిన పేపర్లు వేరు పేపర్లు ఇచ్చాం. ఈ రోజు ఇచ్చిన పేపర్ నెక్స్ట్ ఎగ్జామ్ రాసేవాడికి రాదు. సో వేరు పేపర్లు ఇచ్చి తర్వాత దాన్ని నార్మలైజ్ విధానం పాటించాం. సో ఎస్ఎస్సీలు ఎక్కువగా జరిగేది, బ్యాంకింగ్లో జరిగేది ఇదే, ఎక్కువ మంది పోటీ పడే వాటిలో జరిగేది సాధారణంగా ఇదే. అన్ని పోటీ పరీక్షలకు ఏ విధానమైనటువంటి పరీక్షల సూచనలు సలహాలు తీసుకుని జాగ్రత్తలు తీసుకుంటారో అదే జాగ్రత్తలు మేము కూడా తీసుకున్నామని చెప్పారు. 3,000 ప్రశ్నలతో క్వశ్చన్ బ్యాంక్, ఒక్కొక్క సబ్జెక్టుకు 3,000 క్వశ్చన్లతో క్వశ్చన్ బ్యాంక్ సిద్ధం చేసి టీసీఎస్ సర్వర్లో పెట్టారు. ఈ టీసీఎస్ సర్వర్లో యాక్సెస్ అనేది 2 పర్మనెంట్ ఉద్యోగులకు మాత్రమే ఉంటుంది, అందరికీ ఉండదు. ఎంటైర్ వ్యవస్థలో 2 పర్మనెంట్ ఉద్యోగులకు మాత్రమే ఉంటుంది. అది కూడా ప్రతిరోజు పాస్వర్డ్ మారిపోతూ ఉంటుంది. అది స్టాండర్డ్ పాస్వర్డ్ కాదు, ప్రతిరోజు పాస్వర్డ్ మారుతుంది. ఓటీపీ ఆధారిత లాగిన్ మాత్రమే ఉంటుంది, ఎవరు పడితే వాళ్ళు యాక్సెస్ చేయడానికి కూడా ఉండదు. సో అలాగే ఈ క్వశ్చన్ బ్యాంక్ నుంచి కంప్యూటరే ర్యాండమ్గా తీసుకుని జంబ్లింగ్లో ప్రశ్నలు ఇస్తుంది. ఇందులో మానవ ప్రమేయం ఉండదు. ఈ 100 ప్రశ్నలు కన్నా కంప్యూటర్లో సెట్ చేస్తే జంబ్లింగ్ విధానంలో ఆటోమేటిక్గా ప్రశ్నలు అది ఇస్తుంది. 1వ ప్రశ్న, 2వ ప్రశ్న, 3వ ప్రశ్న వీళ్ళు సెట్ చేయరు, అది కంప్యూటరే సెట్ చేసుకుంటుంది. ఇందులో మానవ ప్రమేయం అనేదే ఉండదు. సో జంబ్లింగ్ విధానంలో క్వశ్చన్స్ వస్తాయి అని చెప్పి ఆయన అది చెప్పారు. ఇక మెరిట్ లిస్ట్ ఎందుకు రద్దు చేశారని ప్రశ్నిస్తారు. దానికి ఆయన సమాధానం ఏంటంటే, అన్ని జిల్లాల అభ్యర్థుల మెరిట్ ఎంపిక జాబితాలను వెబ్సైట్లో పెట్టాం. అభ్యర్థులకు వచ్చిన మార్కులు, టెట్, డిఎస్సి స్కోరు మొత్తం కలిపి వెబ్సైట్లో పెట్టాం. ఇప్పటికీ అవి వెబ్సైట్లోనే ఉన్నాయి, స్కోర్లు ప్రకటించలేదు అనేది కేవలం ఆరోపణ మాత్రమేనని ఆయన సమాధానం ఇచ్చారు. ఇక జిల్లా విద్యాధికారుల ద్వారా ఎప్పటికప్పుడు అభ్యర్థులకు సమాచారం అందించాం, సెల్ ఫోన్లకు మెసేజ్ పెట్టాం, వ్యక్తిగత లాగిన్లో కూడా సమాచారం పెట్టామని చెప్పారు. సర్టిఫికేట్ దరఖాస్తుల సమయంలోనే అప్లోడ్ చేయాలనే నిబంధన పెట్టాం. వాస్తవానికి ఏంటంటే మనం ఈ నోటిఫికేషన్ పడి అప్లై చేసుకున్నప్పుడే సర్టిఫికేట్ కూడా పెట్టాలని ఒక నిబంధన ఉండేది. తర్వాత చాలామంది ఏమన్నారంటే వేరు కారణాల వల్ల అలా కాదు, అందరి సర్టిఫికేట్లు పెట్టమనే కంటే కూడా ఉద్యోగం వచ్చిన తర్వాత అలా అప్లోడ్ ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వారి మాత్రమే అప్లోడ్ చేయమంటే బాగుంటుంది అనే ఒక ఇది వచ్చింది. ఎందుకంటే చాలామంది సర్టిఫికేట్లు కాలేజీల్లో ఉంటాయి.
కొంతమంది సర్టిఫికేట్లు ఎక్కడో ప్రైవేట్గా ఉద్యోగం చేరడానికి పెట్టి ఉంటారు. సో అవన్నీ అప్పటికప్పుడు తీసుకుని అప్లోడ్ చేయడం అనేది సాధ్యపడే విషయం కాదు. కాబట్టి అభ్యర్థుల కోరిక మేరకు మాత్రమే మేము దాన్ని మార్చాం తప్ప మాత్రమే మేము మార్చలేదని ఒక సమాధానం ఇచ్చారు. ఇక గ్రీవెన్స్లో అభ్యర్థులకు న్యాయం జరగలేదనే ఆరోపణ ఉందంటే దానికి కూడా ఏం చేశారంటే పత్రికలు సామాజిక మాధ్యమాల్లో వస్తున్న కథనాలన్నీ హారిజంటల్ రిజర్వేషన్ గురించి మాత్రమే వస్తున్నాయి. మొదటిసారి ఎస్సీ వర్గీకరణ, మహిళా, దివ్యాంగులు, క్రీడా కోటా, హారిజంటల్ రిజర్వేషన్ అమలు చేశాం. ఈ అంశాన్ని మేము ఆన్లైన్లో పెట్టాం, వెబ్సైట్లో కూడా అదే విషయాన్ని కూడా పెట్టాం. ప్రతి ఫిర్యాదుని పరిశీలించి దానికి అనుమానాలు నివృత్తి చేశాం, హెల్ప్ లైన్లు ఏర్పాటు చేశాం, నిపుణులతో కమిటీలు కూడా ఏర్పాటు చేశామని చెప్పి దీనికి ఆయన సమాధానం చెప్పారు. సో మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవం అని ఆయన ఆధారాలతో సహా చెప్పారు. అలాగే క్రీడా కోటాలో కూడా ఎక్కడ తప్పు జరగల. క్రీడా సర్టిఫికెట్ల పరిశీలనకు 3 స్థాయిల్లో ప్రత్యేక కమిటీలు వేశారు. 1 జోనల్, 2 రాష్ట్ర, 3 కమిషనర్ స్థాయిల్లో కమిటీలు వేసి అంతా పరిశీలించిన తరువాత మాత్రమే క్రీడా కోటాలో పోస్టులు కూడా ఇవ్వడం జరిగింది. సో వీరికి ఎలా ఉద్యోగాలు వచ్చాయని చెప్పి కొంతమందికి ఉద్యోగాలు ఎందుకు రాలేదు, మిగతా వాళ్ళకి ఎందుకు వచ్చినాయి అని చెప్పి అడిగారు. మెరుగైన ర్యాంక్ వచ్చిన కొందరికి పోస్టులు రాలేదంటే ఆయన అన్నిటికీ సమాధానం చెప్పారు. ఎందుకంటే సాక్షి పత్రికలో కొంతమంది పేర్లు రాశారు, దానికి ఆయన సమాధానం కూడా చెప్పారు. చిత్తూరు జిల్లాకి చెందినటువంటి ఏకాంబరం అనే వ్యక్తి మెరిట్ ర్యాంకు 125. అతను BC-B కేటగిరీలో సాంఘిక శాస్త్రం సబ్జెక్ట్ రాశాడు. అయితే ఆ జిల్లాలో సోషల్ స్టడీస్లో మొత్తం 118 ఖాళీలు ఉంటే BC-D వర్గానికి 7 ఖాళీలు వచ్చాయి. BC-Dలో మొదటి 5 ఖాళీలు 114వ ర్యాంకుతోనే ఫిల్ అయిపోయాయి. ఇతని ర్యాంకు 118. ఆ మిగతా రెండు పోస్టులు ఏం చేశారంటే హారిజంటల్ విధానంలో దివ్యాంగులకు ఇచ్చేశారు. అది 139వ పోస్టు, 906వ పోస్టు. 906 వాళ్ళిద్దరికి అంటే హారిజంటల్ విధానంలో ఆ 2 పోస్టులు వేరే వాళ్ళకి ఎలా కేటాయినాయి కాబట్టి అది ఎవరికి ఇవ్వలేదు. సో అందుకని అతనికి రాలేదు. అలాగే కడప జిల్లాకి చెందినటువంటి మరొక వ్యక్తికి 43వ ర్యాంక్ వచ్చింది. అతను BCE కేటగిరీలో జీవశాస్త్రం. BCE కేటగిరీలో మొత్తం 2 ఖాళీలు మాత్రమే ఉన్నాయి. ఆ 2 ఖాళీలు ఒకటి 4వ ర్యాంకు, 2 30వ ర్యాంకుతో భర్తీ అయిపోయాయి. సో 43వ ర్యాంక్ వ్యక్తికి అక్కడ పోస్ట్ లేదు. ఇక విశాఖపట్నానికి చెందినటువంటి యమునాది అనే వ్యక్తి BC-D కేటగిరీకి చెందిన ఆమె మెరిట్ లిస్టులో 68 ర్యాంకు. ఫిజికల్ సైన్స్లో మొత్తం 5 పోస్టులు ఉంటే 4 పోస్టులు 30తోనే కట్ ఆఫ్ అయిపోయింది. ఈవిడ ర్యాంక్ 68, బట్ 4 పోస్టులు 30తోనే కట్ ఆఫ్ అయిపోయాయి. మిగతా 1 పోస్ట్ ఏం చేశారు, హారిజంటల్ విధానంలో స్పోర్ట్స్ కోటాలోకి వెళ్ళిపోయింది కాబట్టి ఈవిడికి పోస్ట్ రాలేదు. అలాగే విశాఖపట్నానికి చెందినటువంటి శ్రావణ కుమార్ మెరిట్ ర్యాంకు 51. BCA కేటగిరీలో ఫిజికల్ సైన్స్లో 74 ఖాళీలు ఉంటే అందులో వీళ్ళ రిజర్వేషన్కి సంబంధించి 4 ఖాళీలు ఉన్నాయి. మొదటి రెండు ఖాళీలు 31వ ర్యాంకుతోనే ఫిల్ అయిపోయాయి. ఇతని ర్యాంకు 51. మొదటి 2 31వ ర్యాంకుతోనే ఫిల్ అయిపోయాయి. హారిజంటల్ తర్వాత మిగతా 2 ఏం చేశారు, హారిజంటల్ విధానంలో మహిళా కోటాకి చెందినటువంటి ఒకరికి, దివ్యాంగుల కోటాకి చెందినటువంటి ఒకరికి ఆ మిగతా 2 పోస్టులు ఫిల్ చేయడంలో ఇతనికి పోస్ట్ రాలేదు. అలాగే పృథ్వీరాజ్ అనే అభ్యర్థికి BC-B అతనికి 157వ ర్యాంక్ వచ్చింది. జోన్ 3లో TGTలో 90 పోస్టులు ఉంటే ఈ BC-B వర్గానికి 5 ఖాళీలు వచ్చాయి. ఆ 5 కూడా ఏ ర్యాంక్తో ఫిల్ అయ్యాయో చూడండి, 24, 90, 143, 147, 152తో ఫిల్ అయిపోయాయి. కానీ ఈ వ్యక్తి ర్యాంకు 157. 152తోనే ఫిల్ అయిపోతే 157కి పోస్ట్ ఎలా వస్తుంది, రాదు కదా. సో అది. అలాగే ప్రకాశం జిల్లాకి చెందినటువంటి శ్రీనివాసులు అనే వ్యక్తికి 86వ ర్యాంకు BC-D కేటగిరీ. SGT పోస్టులు 124 ఉంటే BC-Dకి 6 వచ్చాయి. ఈ 6 ఖాళీల్లో 5 ఖాళీలు 58వ ర్యాంకుతోనే ఫిల్ అయిపోయాయి. అంటే 58 లోపే మొదట 5 BC-Dలో వచ్చేసారు. సో ఇతని ర్యాంక్ ఎంత, 86. సో అక్కడ దాకా రాలేదు. మిగిలిన పోస్ట్ ఏం చేశారు, హారిజంటల్ కోటాలో ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ఇచ్చేశారు. సో అదే అతనికి రిజర్వ్ అయింది. సో కాబట్టి ఇతనికి పోస్ట్ రాలేదు. అలాగే చిత్తూరు జిల్లాకు చెందినటువంటి విజయలక్ష్మి ర్యాంకు 644. జిల్లాలో 891 SGT పోస్టులు ఉంటే చివరగా ఎంపికైన అభ్యర్థి ర్యాంకు 631. ఈవిడ ర్యాంకు 644. కానీ 631తోనే మొత్తం SGT పోస్టులన్నీ కూడా అక్కడ ఫిల్ అయిపోయాయి కాబట్టి ఈ వ్యక్తికి రాలేదు. అలాగే శ్రీకాకుళం జిల్లాలో SCA ఫిజికల్ ఎడ్యుకేషన్లో 81 ఖాళీలు నోటిఫై చేస్తే అనిల్ కుమార్ అనే అభ్యర్థి SC గ్రూప్ 1 కేటగిరీలో మొదటి ర్యాంకు. మొత్తం మెరిట్ జాబితాలో 166వ ర్యాంకులో ఉన్నాడు. కానీ హారిజంటల్ రిజర్వేషన్లో ఉన్న 1 పోస్టు కూడా హారిజంటల్ రిజర్వేషన్లో SC గ్రూప్ 1 కేటగిరీలో ఒక క్రీడా పోస్టు ఉండటంతో అది క్రీడా కోటాలో వెళ్ళిపోవడంతో ఈ వ్యక్తికి పోస్ట్ రాలేదు. సో ఇలా ప్రతి దానికి కూడా ఒక రీజన్ ఉంది. కానీ వైసీపీ మాత్రం దీనికి ఇవన్నీ ఒప్పుకోదు. వీళ్ళకి ర్యాంక్ వచ్చింది కదా, ఎందుకు రాలేదు అంటే ఆ ర్యాంకు కంటే ముందు ఫిల్ అయిపోయి ఉండొచ్చు. సో ర్యాంకు కంటే తర్వాత అది ఎక్స్ సర్వీస్ కానీ, దివ్యాంగులు కానీ, మహిళా కోటా కానీ, స్పోర్ట్స్ కోటా కానీ ఇలా ఏదైనా కోటాలో ఆ పోస్ట్ ఫిల్ అయిపోతే ఈ వ్యక్తికి రాదు.
సో ఇవన్నీ పరిగణలోకి తీసుకోకుండా, అంటే హారిజెంటల్ విధానం అంటే అవగాహన లేకపోవడం వల్ల వచ్చినటువంటి ఇబ్బంది. ఏది ఏమైనా మొత్తంగా డిఎస్సి మీద చేసిన ప్రతి ఆరోపణకు నిన్న ప్రెస్ మీట్ సాక్షిగా సమాధానాలు ఇచ్చారు. ఇకనైనా ఈ డిఎస్సి మీద ఈ విష ప్రచారం మానుకుంటే మంచిది.